అందరికీ షలోం. ఈరోజు మన్నా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన్నా అంటే హీబ్రూలో మోన్ అని అర్థము. నిర్గమకాండములో ఇజ్రాయెల్ యొక్క ఆక్రమణ మధ్య 40 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు స్వర్గం నుండి పడిపోయిన అద్భుతమైన తినదగిన పదార్థం ఇది. మన పూర్వీకులకు వారి ప్రయాణ కాలంలో జీవనోపాధిని అందించింది. వారు ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యొక్క మన్నా వారికి ఇవ్వబడింది. ఐగుప్తు నుండి వారు వెళ్ళిన 1 నెల తర్వాత ఇజ్రాయేలీల ఆహారము అయిపోయింది మరియు అయ్యార్ బైబిల్ నెలల ప్రకారం 2వ నెల. ఈ నెల 15వ రోజున వారు ఆహారం కోసం మోషే అహరోనుల వైపు తిరిగారు. మరుసటి రోజు ఉదయం ఆకాశం నుండి ఒక ప్రత్యేకమైన తినదగిన ఆహారం పడింది. దానికి మన్నా అనే పేరు వచ్చింది. అయ్యార్ 15వ తేదీన ప్రజలు జీవనోపాధి కోరినప్పటికీ వారి వద్ద ఇంకా కొంచెం ఆహారం మిగిలి ఉందని, 3 రోజుల తర్వాత అయ్యార్ 18వ తేదీన మన్నా పడింది అని మరొక అభిప్రాయం కూడా ఉంది. అంటే దీనికి రబ్బీల యొక్క వివరణ ఏ విధంగా ఉందంటే 16వ తారీఖున మన్నా పడింది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే మరికొందరు రబ్బీలు మాత్రం 18వ తారీఖున పడింది, ఎందుకంటే 15వ తారీఖుకి ఇంకా 2 రోజులు ఆహారం వారి దగ్గర ఉంది కాబట్టి 18న పడింది మన్నా అని వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విషయాలు తోరాలో మనం చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలీల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. తృప్తిగా ఆహారం తినినప్పుడు ఎలోహిం చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితో ననగా, ఎలోహిం మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. అంటే అక్కడ 18వ తారీఖు అని కొందరు రబ్బీలు చెప్తున్నారు. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే మనం, వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున, అంటే 2వ నెల అయ్యార్ 2వ నెల 15వ తారీఖున వీరికి ఆహారం అయిపోయింది. నిర్గమకాండము 16వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే, ఎలోహిం మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు, ఉదయమున మీరు ఎలోహిం మహిమను చూచెదరు. ఇక్కడ 15వ తారీఖున వారు అడగడం జరిగింది, సాయంకాలమును మాంసమును ఉదయమున ఆహారము అని ఇక్కడ మోషే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే 16వ తారీఖున మన్నా అంటే మోన్ అక్కడ వారికి ఆహారం పడింది అని మనం తెలుసుకోవచ్చు. అయితే హీబ్రూలో కూడా అక్కడ ఉదయం అనే ఉంది.